హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాకీస్ కిచెన్. సో మన కోసం ఈరోజు చికెన్ గీ రోస్ట్ చేసుకుందాం. స్పైసీగా ఎమ్మిగా ఒక రేంజ్లో ఉంటుంది ఇది. సో లెట్స్ గెట్ ఇన్ టు ప్రాసెస్. ఫస్ట్ నేను ఇక్కడ 1.5 kg చికెన్ని నీట్గా క్లీన్ చేసుకున్నాను. అదే చికెన్లోకి పసుపు 1 టీ స్పూన్, సాల్ట్ 2.5 టీ స్పూన్స్, కారం పొడి 3 టీ స్పూన్స్. ఇవి వేసుకొని ఫస్ట్ ఒకసారి మంచిగా కలుపుకోండి. మంచిగా కలుపుకున్న తర్వాత దాంట్లోకి 5 లేదా 6 నిమ్మకాయల్ని పిండుకొని ఇలా జ్యూస్ చేసుకొని ఇలా వేయండి. పెరుగు 400 grams ఆర్ 1/2 kg. ఇదంతా మంచిగా కలుపుకోండి. ఆ పెరుగుని కొంచెం బీట్ చేసుకుంటే స్మూత్గా అవుతుంది. అట్లా చేసుకొని ఇది కలుపుకొని ఒక 30 minutes to 1 hour మ్యారినేషన్ పెట్టేయండి. ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఈ మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి మనం ఫస్ట్ జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, ఇలాయచీ 5 లేకపోతే 6, లవంగాలు 8 లేదా 10, అనాస పువ్వు 1-2, దాల్చిన చెక్క 2-3 ఇంచులు, ఎండుమిరపకాయలు వచ్చేసి ఒక 15-20 వేసుకోండి, నో ప్రాబ్లం, స్పైసీగా మంచిగా ఉంటుంది. బిర్యానీ ఆకు 2 కట్ చేసుకొని ముక్కలుగా చేసుకొని వీటిని అన్నిటిని ఫస్ట్ మనం డ్రై రోస్ట్ చేసుకుందాం. ఇవంతా లో ఫ్లేమ్ పైనే మనం డ్రై రోస్ట్ చేయాలి. ఎంత డ్రై రోస్ట్ అయిపోయిన తర్వాత మనం దీన్ని గ్రైండ్ చేసుకొని పౌడర్లా చేసుకుందాం. మనం ఇదే పౌడర్లోకి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఒక 2.5 టీ స్పూన్స్ వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం కడాయిలో ఒక 5 లేదా 6 టేబుల్ స్పూన్స్ ప్యూర్ గీ, ఇందులో మనం ఆయిల్ వేయము. దాని తర్వాత మనం మ్యారినేషన్ చేసుకొని పెట్టుకున్న చికెన్ ఉంది కదా, దీంట్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా మంచి కలుపుకోండి. ఒకసారి ఒక 5 to 8 minutes అట్లా. బాగా కలుపుకున్న తర్వాత ఒక 10 minutes మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి వదిలేయండి. చూస్తున్నారు కదా, ఆయిల్ మంచిగా సపరేట్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మొత్తం మంచిగా కలుపుకోండి. మంచిగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మనం మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో వదిలేయండి. ఒక 10 minutes తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. జస్ట్ ఇక్కడ మనం 10 minutes మూత పెట్టి తీసి మధ్యలో మనం కలుపుతూ ఉండాలి. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇంకొక 10 minutes లో ఫ్లేమ్లో మూత పెట్టి ఉంచుదాం. చూడండి, వాటర్ గ్రేవీ కొంచెం థిక్ అయింది కొంచెం. ఓకే, దీని ఇట్లా మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం కరివేపాకు ఒక హ్యాండ్ఫుల్, అంటే ఒక 4-5 రెబ్బలు అట్లా వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి మళ్ళీ ఒకసారి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలా దీంట్లో వేద్దాం. వేసుకొని ఒకసారి మంచిగా కలపండి, లో ఫ్లేమ్ ఓన్లీ. ఓకే, ఒక 10 నిమిషాలు మంచిగా కలుపుకున్న తర్వాత దానిపైన మనం బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకొని, దాని తర్వాత కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని దీనిపైన వేసుకొని మూత పెట్టేసి ఒక 10-15 minutes అలా వదిలేయండి. ఇక్కడ మనం స్టవ్ ఆఫ్ చేయొచ్చు. ఇంకా దాని తర్వాత ఒక 15 minutes తర్వాత మనం సర్వ్ చేసుకుందాం. ఇది నేను ఇక్కడ బటర్ గార్లిక్ నాన్తో తిన్నాను.
ఇది మీరు రైస్లో అయినా తినొచ్చు, బగారాలో అయినా తినొచ్చు, ఎలా అయినా తినొచ్చు. బట్ నేనైతే ఇక్కడ బటర్ గార్లిక్ నాన్ చేసుకున్నాను. చాలా ఎమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మీరు తప్పనిసరిగా ట్రై చేయండి. సేమ్ ఇదే కొలతలతో 100% మీకు నచ్చుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి కొంచెం. థ్యాంక్ యూ.